మీరు డబ్బుతో స్నేహం చేద్దాం రండి, డబ్బుతోననేటువంటిని ప్రేమిస్తాం రండి అనేటువంటి వీడియోస్ కానీ, మీటింగ్స్ కానీ, సెమినార్స్ కానీ అటెండ్ అయి ఉండవచ్చు ఫ్రెండ్స్. కానీ ఈరోజు మనము డబ్బుని పైథాన్తోని ఎలా సంపాదించాలి, అది జాబ్ ఆర్ కెరియర్ రోడ్ మ్యాప్ గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. పైథాన్తోని డబ్బు సంపాదించటం ఎలా, ఇది ఎవరికి అంటే ఫ్రెషర్స్ టు ఎక్స్పీరియన్స్ కెరియర్ గ్రోత్ ఇన్సైడ్ ద పైథాన్ కావాలనుకున్నటువంటి వాళ్ళకి. చూస్ వైజ్లీ, వర్క్ వైజ్లీ, గ్రో వైజ్లీ అండ్ లివ్ వైజ్లీ. మరి వితౌట్ ఫర్దర్ డిలే మన ఈ వీడియో యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనంటే ఫ్రెషర్స్ అనమాట. అంటే ఫ్రెషర్స్ అంటే ఇప్పుడే బీటెక్, బీఈ, బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సి, బీఎస్సీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు. రెండవ కేటగిరీ కెరియర్ ట్రాన్సిషన్, అంటే మూవింగ్ ఆన్ టు ద ఐటీ, దట్ ఈస్ ఎస్పెషల్లీ పైథాన్లోకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు. మరి మూడో కేటగిరీ అనేటువంటిది ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ బట్ దే వాంట్ ఫాస్టర్ గ్రోత్ అండ్ బెటర్ పే అండ్ బెటర్ ఆపర్చునిటీస్. అంటే స్టూడెంట్స్ ఇప్పుడు చదువుతున్నటువంటి వాళ్ళు. ఏంటిది? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్. దానితో పాటు పైథాన్ అనేటువంటిది నేర్చుకుంటున్న వాళ్ళు, పైథాన్ కోర్సెస్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు మన ఈ వీడియోని అనేటువంటిది చూసేదందుకు టార్గెట్ ఆడియన్స్ అన్నమాట. టార్గెట్ ఆడియన్స్ మీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని లైక్ అనేటువంటిది, షేర్ అనేటువంటిది చేయండి బ్రో. మరి ఇంకెందుకు డిలే, మనము ఈ వీడియోలోకి జంప్ అవుదాం. ఇది 6 స్టెప్స్ ఫార్ములా, అంటే ఇది ఒక సక్సెస్ ఫార్ములా అనమాట. ఈ సక్సెస్ ఫార్ములా ఏంటిది బ్రో అంటే దీన్ని మనము 6 ఫేజెస్గా విడగొట్టామన్నమాట. ఒకటి స్కిల్స్. నాకు స్కిల్స్ తెలుసు కదా, స్పెషల్గా ఎందుకు చెప్తున్నావు అని అంటే స్కిల్స్లో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి బ్రో. ఒకటి కోర్, 2 స్పెషలైజేషన్, 3 కామనర్ క్లౌడ్. రెండో పాయింట్ అనేది ఇండస్ట్రీ డొమైన్. ఎక్కడ చూసినా కానీ ఇండస్ట్రీ డొమైన్ అనేటువంటిది ఓవర్లుక్డ్, అంటే దాన్ని అసలు పట్టించుకోరన్నమాట. మూడోది ప్రాజెక్ట్స్ అండ్ పోర్ట్ఫోలియో. నాలుగోది మార్కెటింగ్ అండ్ విజిబిలిటీ. ఐదోది ఇంటర్వ్యూ ప్రాసెస్. ఇంటర్వ్యూ ప్రాసెస్ అవుతేనే మనము కంపెనీలోకి అనేటువంటిది ఎంటర్ అవుతాం అన్నమాట. ఆ 6వ స్టెప్ అనేటువంటిది గ్రోత్ ఫార్ములా అనమాట. మనము టాప్ 10% ఉన్నట్లయితేనే బెటర్ ఫ్రూట్స్ అనేటువంటిది పొందగలుగుతామన్నమాట. మరి ఈ 6 స్టెప్స్ నీకు ఇంతకుముందే తెలుసా? ఇంతకుముందు తెలిసినప్పుడు మరి నీకు జాబ్ అనేటువంటిది ఎందుకు రాలేదు? మరి నువ్వేమని అనుకుంటున్నావో ప్రతి ఒక్కటి కూడా నాకు కామెంట్స్లో తెలపాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే నేను ఈ యూట్యూబ్ అనేటువంటి కామెంట్స్ ప్రవాహంలో కొట్టుకుపోవాలి అని అనుకుంటున్నాను. మరి ఒక్కొక్క స్టెప్ను మనము ఇప్పుడు చూద్దామన్నమాట. స్టెప్ 1 స్కిల్స్లో బేసిక్ స్కిల్స్ అనేటువంటిది పైథాన్ ఫండమెంటల్స్ అండ్ హూప్స్ మాడ్యూల్స్ అయినటువంటి ఓఎస్, ఆర్ఈ, మ్యాథ్, ర్యాండమ్, డేట్ టైం. ఈ బేసిక్స్ అనేటువంటిది బాగా తెలిసి ఉండాలన్నమాట. ఏదైనా కానీ బేసిక్స్ బాగా ఉండాలి. ఇంకా స్పెషలైజేషన్ అన్నమాట. వెబ్ స్క్రాపింగ్ కానీ, ఆటోమేషన్, స్క్రిప్టింగ్ కానీ, వెబ్ డెవలప్మెంట్, ఫ్లాస్క్, జాంగో కానీ, డేటా ఇంజనీరింగ్ కానీ, డేటా అనాలిసిస్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, కంప్యూటర్ విజన్, మిషన్ విజన్ అని కూడా అంటారనమాట. ఎన్ఎల్పి కానీ, జనరేటివ్ ఏ. ఇందులో ఏదో ఒకటో రెండో దాంట్లో డెప్త్ ఉండాలన్నమాట. ఎందుకంటే మనము అందులో స్పెషలిస్ట్, మనకంటే ఎవడు కూడా తోపు లేడు అని అనుకునేదందుకే స్పెషలైజ్డ్ స్కిల్స్ అనేటువంటిది కంపల్సరీగా మనకు అనేటువంటిది ఉండాలన్నమాట. ఈ స్పెషలైజేషన్ స్కిల్స్ని మనల్ని ఇంటర్వ్యూలో స్పెషలైజ్డ్గా చూపిస్తుంది అన్నమాట. ఈ స్పెషలైజ్డ్ స్కిల్స్తో పాటు మనకు ఒక కామన్ స్కిల్స్ అనేటువంటిది ఉండాలన్నమాట. ఆ కామన్ స్కిల్స్ ఏంటివి అని అంటే క్లౌడ్. మరి మీకు తెలిసిన క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఏదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అజూర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ అనమాట. దాంతోపాటు డెవాప్స్, జిట్ హబ్, బిట్ బకెట్, డాకర్, సిఐసిడి కూడా తెలిసి ఉండాలన్నమాట. ఎందుకనంటే మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ క్లౌడ్ ఉపయోగించుకొని మనం డిప్లాయ్మెంట్ అనేటువంటిది చేస్తామన్నమాట. మనం మరి కస్టమర్కి మరి ఎలా డెలివరీ చేస్తాము అంటే క్లౌడ్ డిప్లాయ్మెంట్ ద్వారా మాత్రమే.
దీనితో పాటు మీకు ఒక స్పెషల్ కేసును అనేటువంటిది ఇక్కడ అనేటువంటి చెప్తున్నాను. ఫ్యాన్ కంపెనీస్కి ఎవరైతే వెళ్ళాలి అని అనుకున్నటువంటి వాళ్ళు డిఎస్ఏ సిస్టమ్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్ అనేటువంటిది కంపల్సరీ ఫ్రెండ్స్. ఎవరైతే 10 years పైన ఉన్నటువంటి వాళ్ళు సీనియర్ రోల్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్కిటెక్చర్, ప్లానింగ్, ఈ యొక్క ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్తో పాటు బేసిక్ స్కిల్స్, స్పెషలైజ్డ్ స్కిల్స్, క్లౌడ్ స్కిల్స్ అనేటువంటిది కంపల్సరీ అనేటువంటిది ఉండాలి. ఇక రెండవది అనేటువంటిది ఇండస్ట్రీ డొమైన్ అనమాట. ఈ ఇండస్ట్రీ డొమైన్ గురించి అమీర్పేట ట్రైనింగ్ సెంటర్స్లలో ఏ మాత్రము చెప్పరన్నమాట. వాళ్ళకి బేసిక్ స్కిల్స్ చెప్పేటలకనే తల ప్రాణం తోకొక అనేటువంటిది రావడం జరుగుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? అది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ టెలికాం, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్సూరెన్స్, ఆటోమోటివ్, ఆప్టిక్స్, ఎడ్యుటెక్, పవర్, ఎనర్జీ, ఈ కామర్స్ ఇలాంటి మేజర్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ గురించి మనం నాలెడ్జ్ అనేటువంటిది సంపాదించుకొని వీటి రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ చేయాలి. ఎందుకంటే ఒక కామన్ మిడిల్ క్లాస్ పర్సన్కి టైం, ఎనర్జీ, మనీ అనేది లిమిటెడ్ అనమాట. వీటిని ఎంత ఎఫెక్టివ్గా వాడుకుంటే మనకి అంత సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి ఏదో ఒక డొమైన్ అనేటువంటిది ముందే మనం ఫిక్స్ చేసుకొని దాని రిలేటెడ్గా స్పెషలైజేషన్ స్కిల్స్, దానికి రిలేటెడ్గా బేస్ స్కిల్స్, దానికి రిలేటెడ్గా క్లౌడ్ స్కిల్స్ అనేది నేర్చుకొని అందులో మాత్రమే మనం ప్రాజెక్ట్స్ అనేటువంటిది చేసుకుంటూ ఇతరుల కంటే మనం ముందుగా ఉండాలి. మరి ఇండస్ట్రీ డొమైన్ లేకపోతే యూఆర్ అనే జనరలిస్ట్, ఇండస్ట్రీ డొమైన్ కనుక ఉన్నట్లయితే యూఆర్ అనే స్పెషలిస్ట్ అనమాట. కాబట్టి ఇండస్ట్రీ డొమైన్ ఎప్పుడు ఎక్కడ కూడా అండర్ ఎస్టిమేట్ అనేటువంటిది చేయకండి ఫ్రెండ్స్. సో ఇండస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక మూడోది పోర్ట్ఫోలియో. మనం ఇండస్ట్రీను, స్కిల్స్ని తెలుసుకున్న తర్వాత వేరే వాళ్ళకి మనం షోకేస్ చేయాలనంటే మనకి ప్రాజెక్ట్స్ మరియు పోర్ట్ఫోలియో ఉండాలన్నమాట. ఈ ప్రాజెక్ట్ వెబ్ స్క్రాపింగ్ కానీ, ఫ్లాస్క్ కానీ, జాంగో కానీ, డేటా అనాలిసిస్, డాష్ బోర్డ్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, కంప్యూటర్ విజన్ కానీ, ఎన్ఎల్పి కానీ, జనరేటివ్ ఏఐ కానీ, మీరు ఎందులో స్పెషలిస్ట్ అయితే ఆ ప్రాజెక్ట్స్ అనేటువంటిది చేసి వాటికి జిట్ హబ్ కానీ, పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ కానీ క్రియేట్ చేసి బ్యూటిఫుల్గా, వెరీ ఇంట్రెస్టింగ్గా, వెరీ అట్రాక్టివ్గా మనము క్లయింట్కి, కస్టమర్కి, కంపెనీకి కనుక చూపించుకున్నట్లయితే యూ హ్యావ్ డన్ వెరీ అట్మోస్ట్ థింగ్ ఫ్రెండ్స్. ఇటువంటి ప్రాజెక్ట్స్ అండ్ పోర్ట్ఫోలియో అనేటువంటిది ఎంత నీట్గా అనేటువంటిది చేసుకుంటావు, ఎలా అనేటువంటిది ప్రజెంటేషన్ చేస్తావు అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ అండ్ పోర్ట్ఫోలియో లేనిది ముందుకు అనేటువంటిది వెళ్ళటం అనేటువంటిది చాలా డిఫికల్ట్ అనమాట. మనకి స్కిల్ ఉంది, మనకి ఇండస్ట్రీ ఉంది, మనకి డొమైన్ ఉంది అని చూపించేటటువంటిది ఒకే ఒక ఎవిడెన్స్ మన ప్రాజెక్ట్స్ ఫ్రెండ్స్. మరి ఇది ఎవరికి చూపించాలి అని అనుకున్నప్పుడు మార్కెటింగ్ అండ్ విజిబిలిటీ అనేటువంటిది స్టెప్ నెంబర్ 4 వస్తుంది అనమాట. ఇది మరి ఎలా చూపించాలి? రెజ్యూమే, కవర్ లెటర్, జాబ్ పోర్టల్స్ ద్వారా, లింక్డ్ఇన్ ద్వారా, కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళకి తగినట్టుగా మనం అనేటువంటిది కవర్ లెటర్ అనేటువంటిది పంపించి మన లింక్డ్ఇన్ బ్రాండింగ్, మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక ఆప్టిమైజేషన్ కనుక చేసినట్లయితే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. మార్కెటింగ్ అండ్ విజిబిలిటీలో మనము ఎంప్లాయర్ని ఇంప్రెస్ చేయాలి. ఎంప్లాయర్ యొక్క రిప్రజెంటేటివ్ టాలెంట్ అక్వైజేషన్ అనమాట. తర్వాత మనకి కాల్స్ అనేది వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. రౌండ్ 1లో టెక్నికల్ రౌండ్, దట్ ఈస్ సింప్లీ ఎలిమినేషన్ రౌండ్. రౌండ్ 2 టెక్నికల్ డీప్ డైవ్ అనమాట. రౌండ్ నెంబర్ 3 మేనేజర్ క్లయింట్ రౌండ్, కమ్యూనికేషన్, డొమైన్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాడనమాట. రౌండ్ నెంబర్ 4 హెచ్ఆర్ రౌండ్, కల్చరల్ ఫిట్ ఉందా, నెగోషియేషన్, శాలరీ నెగోషియేషన్, బిహేవియర్ ఎలా ఉంది, యాటిట్యూడ్ ఎలా ఉంది, పీపుల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా రౌండ్ నెంబర్ 4లో అనేటువంటిది మనల్ని వాళ్ళు జడ్జ్ చేయటం, అసెస్ చేయటం చేస్తూ ఉంటారు. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అయిందనంటే ఇట్ మే టేక్ ఏ week, it may take 10 days, it may take it as in 1 month, but be patient. round 1, round 2, round 3, round 4 అయిపోయిన తర్వాత మాత్రమే మనకి ఆఫర్ లెటర్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది అనమాట. గ్రోత్ ఫార్మర్ లోపలికి వెళ్ళిన తర్వాత, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మరి నువ్వేమనుకుంటున్నావు మచ్చా అంత లైఫ్ అంత ఈజీగా అయిపోద్ది అని అనుకుంటున్నావు? కాదు. 100లో టాప్ 10% మాత్రమే గ్రోత్ కానీ, హైక్ కానీ, ఆన్ సైట్ కానీ, లీడర్షిప్ రోల్స్ కానీ వాళ్ళు
ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బాటమ్ 30 అనేటువంటిది వాళ్ళు ఎప్పుడు తీసేస్తారో తెలియదు. యాంగ్జైటీ, లో కాన్ఫిడెన్స్, ఫియర్, డౌట్తో బ్రతుకుతారు. మిడిల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్టాగ్నెంట్, అంటే వాళ్ళకు ఒక 10% ఒక బ్రాకెట్ మాత్రమే ఇస్తారు. ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందంటే వెయిట్ చేయండి అని అంటారు. సో ఇది కంపెనీలోకి వెళ్ళిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు అనమాట. కాబట్టి ఎప్పుడైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు డే 1 నుంచి టాప్ 10లో ఉండేదందుకు ట్రై చేస్తేనే నీకు అన్ని బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయి అనమాట. గ్రోత్ కానీ, హైక్ కానీ, ఆన్ సైట్ కానీ, లీడర్షిప్ రోల్ కానీ, అథారిటీ కానీ, ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ అంటే కంపెనీ నిన్ను డెసిషన్లో తీసుకునేటప్పుడు, కమ్యూనికేషన్లో, మీటింగ్స్లో ఏదన్నా నేను ఇంక్లూడ్ చేయాలి అని అనుకున్నట్లయితే టాప్ 10%లో మాత్రమే ఉండేది. అందుకనేది చూడండి, చాలామంది బాటమ్ 30లో ఉంటూ ఏడుస్తూ, బాధపడుతూ, భంగపడుతూ, అవమానపడుతూ, సిగ్గుపడుతూ అయ్యో మా బ్రతుకులు ఇలా ఉన్నాయని అనుకుంటారు. కంపెనీలో జాయిన్ అవ్వగానే పప్పులు ఉడకవు ఫ్రెండ్స్. అక్కడి నుంచి అసలైనటువంటి రియలిస్టిక్ స్టోరీ అనేటువంటిది జరుగుతుంది. అదే కేజీఎఫ్ స్టోరీ అని అనమాట. కొంతమంది శాలరీని కొన్ని రకాల ఈక్వేషన్స్తో కంపారిజన్. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో గోకండి. మీ యొక్క కామెంట్స్తోనే నేను ఈ యూట్యూబ్ కామెంట్స్తో నేను ప్రవాహంలో కొట్టుకుపోవాలన్నమాట. శాలరీ ఈజ్ ఈక్వల్ టు టైమ్, స్కిల్స్, కంపెనీ, మేనేజర్ ప్లస్ క్లయింట్ ఆర్ కస్టమర్ అనమాట. సో మనం ఎప్పుడు కూడా కంపెనీ, మేనేజర్, క్లయింట్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు అనమాట. నాకు టైం ఉంది, నాకు స్కిల్ ఉంది కాదు. ఈ 5 కలిస్తేనే మనకి శాలరీ సిటీసీని అనమాట. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితేనేమో డెప్త్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయితేనేమో విడ్త్ ఆర్ బ్రెత్ అనమాట. సో ఈ రెండింటిని మనం బాగా కన్సిడర్ చేయాలి. నువ్వు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళాలంటే చాలా డెప్త్ ఉండాలి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళాలంటే బ్రెత్ ఆర్ విడ్త్ అనేటువంటిది కంపల్సరీ ఫ్రెండ్స్. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ స్మాల్ డిఫరెన్స్ నువ్వు గమనించినట్లయితే ఇక నీ కెరియర్ అనేటువంటిది ఎటువైపున మలుపు తిరుగుతుంది. మరి నువ్వేమనుకుంటున్నావు? ప్రోడక్ట్ బేస్లో ఏది ఇంపార్టెంట్, సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఏది ఇంపార్టెంట్? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు మీరు నా వీడియో చూశారు అని అనుకున్నట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ యొక్క గంటను అనేటువంటిది కొట్టి మన ఛానల్ అనేటువంటిది లైక్ చేయండి. మరి ఇప్పుడు మీకు ఒక బోనస్ టిప్ అనమాట. ఈ బోనస్ టిప్ ఏంటిదనంటే ఎప్పుడు కూడా నువ్వు టాప్ 10%లో ఉంటేనే నీకు గ్రోత్ అనమాట. ఒక పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేసుకో, ఒక నెట్వర్క్ అండ్ విజిబిలిటీని క్రియేట్ చేసుకో. బిజినెస్, టెక్నికల్, నాన్ టెక్నికల్, పీపుల్ స్కిల్స్, ఇండస్ట్రీ డొమైన్, ఒక సర్టన్ ఒక గ్రూప్ ఆఫ్ స్కిల్స్ అనేటువంటిది చేసుకొని లాంగ్ టర్మ్ క్లారిటీతోని ఈ గేమ్ని ఇది ఒక గేమ్ అనమాట. ఈ గేమ్ని ఒక కమాండ్తోని, ఒక డిమాండ్తోని, ఒక లైక్తోని అనేటువంటిది మనం అనేటువంటిది ప్లే చేయాలన్నమాట. సో ఆల్వేస్ టార్గెట్ ఫర్ ద టాప్ 10 అనమాట. ఇఫ్ యు ఆర్ జాయిన్ అయిపోగానే నా పని అయిపోయింది అని అంటే బాటమ్ బై డిఫాల్ట్ యు ఆర్ దేర్ ఇన్ ద బాటమ్ 13 అనమాట. అక్కడి నుంచి పైకి ఎలా రావాలి అనేటువంటిదే నీ డే 1 నుంచి నీ అజెండా, డే 1 నుంచి నీ యొక్క టార్గెట్ అనమాట. సో ఇవి కనుక మర్చిపోయినట్లయితే అంత నార్మల్గా జరిగిపోతూ ఉంటుంది. 1 year, 2 year, 3 year అయిపోయిన తర్వాత నాకు హైక్ ఇస్తలేరు, నాకు పొజిషన్ ఇస్తలేరు, నాకు లీడర్షిప్ ఇస్తలేరు, నాకు ప్రాజెక్ట్ ఇస్తలేరు, నన్ను కన్సిడర్ చేస్తలేరు. ఇలాంటి ఇష్యూస్ అనేటువంటిది నువ్వు తెర మీదకి తీసుకొని వస్తూ ఉంటావు అనమాట. మరి నీకు అలాంటి ఇష్యూస్ కానీ అలాంటి సిచ్యువేషన్స్ కనుక జరిగినట్లయితే కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. కామన్గా మేము జాబ్ చేస్తూ ఉంటాము అని కొంతమంది మనకి డే ఇన్ అండ్ డే అవుట్ చెప్తూ ఉంటారు. నేను కూడా చేస్తున్నాను. కానీ వర్క్ ప్లేస్ ఛాలెంజెస్ ఏంటిది అని అంటే రిసోర్సెస్ క్రంచ్, అంటే ఒక్క హార్డ్వేర్ని 10 మంది వాడటం, ఒక కంప్యూటర్ని 2-3 షేర్ చేసుకోవటం, ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ కూడా బిట్స్ అండ్ పీసెస్గా రావటం, ఆఫీస్ పాలిటిక్స్, వాళ్ళు గాసిప్స్, వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళు, మేనేజర్ కంట్రోల్ అండ్ మైక్రో మేనేజ్మెంట్, వర్క్ లోడ్, టైమ్ షీట్స్లో మనకు కొన్నిసార్లు 80% to 100% ఉంటే ఓకే. 50% కింద తక్కువ అయినట్లయితే డేంజర్ జోన్లో పడుతున్నావు. నీ వర్క్ లోడ్ని, నీ టైం షీట్స్ని నువ్వే ఫిల్ చేసుకునేది దాట్ ఈజ్ యువర్ కోర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఎప్పుడైతే నువ్వు 1 time ప్రాజెక్ట్స్ కానీ కాంట్రాక్ట్ రోల్స్ కనుక వెళ్ళినట్లయితే అది ఒక గెస్ట్ రోల్ అనమాట. అంటే మనం నార్మల్గా చాలా సినిమాస్ అనేటువంటిది చూస్తూ ఉంటాం. మనకి సినిమాస్ అంటే పిచ్చి అనమాట. ఆ పిచ్చిలో ఒక్కొక్కసారి హీరోని అనేటువంటిది గెస్ట్ రోల్ మీద పిలిచి అతన్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు
నిమిషాలు మాత్రమే రన్ చేయమంటారు అనమాట. అలాంటివి 1 టైమ్ అండ్ కాంట్రాక్ట్ రోల్స్ అన్నమాట. అవి అయిపోగానే మనల్ని ఫైర్ చేస్తారు. కాబట్టి ఏ కంపెనీకి ఏ ప్రాజెక్ట్కి నువ్వు అప్లై చేస్తున్నావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది 1 టైమ్ ప్రాజెక్టా, కాంట్రాక్ట్ రోలా, క్లయింట్ లొకేషనా, పర్మనెంట్ పొజిషనా, ఎవరికి పనిచేస్తున్నావు, ఇవన్నీ తెలుసుకొని వైజ్గా డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే నువ్వు అనేటువంటిది ముందుకు అనేటువంటిది వెళుతావు. ఇంతవరకు ఈ వీడియోలో నేను అనేటువంటిది నా ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసి చెప్పాను. కాబట్టి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇవి కనుక మీరు కనుక ఫాలో అయినట్లయితే జాబ్ కొట్టడంతో పాటు డబ్బు సంపాదిస్తూ తిరుగులేనంత ఎత్తుకు అనేటువంటిది ఎదిగి ఒక కంపెనీకి టాప్ పొజిషన్లో ఉండేదందుకు చాలా స్కోప్ అనేటువంటిది ఉంది. ఎప్పుడు కూడా టాప్ 10% ఉండేదందుకు ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరెవరికైతే నీడ్ ఉందో పంపించండి. మీరందరికీ పంపించి ఈ ఛానల్